బాదం పిక్కలాగా అయితే కనిపిస్తుంది లోన్ ఉన్నది, గుజ్జు కూడా చేయడం అలాగే ఉంటుంది. చూడండి ఇలా ఉన్నది కదండి పలుక, అండ్ ఇలా కనిపిస్తుంది లోన. అండ్ బాదం పిక్కలాగే ఉంటుంది టేస్ట్ మాత్రం తినడానికి. అండి అందరికీ నమస్తే, నా పేరు సతీష్ కుమార్, మీరు చూస్తున్నారు గిరిపుత్ర యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసరికి మాకు అడవిలో దొరికే కొన్ని పిక్కలను అయితే చూపించబోతున్నాను. అడవి బాదం పిక్కల్లాగా ఉంటాయి అయితే, వాటిని అయితే మేము తాడి పిక్కలు అంటాం. వాటి కోసం అయితే అడవిలోకి వచ్చాం. చూడండి చెట్టు అయితే కనిపిస్తుంది అక్కడ. మనమైతే ఇప్పుడైతే ఈ చెట్టు మీదకి ఎక్కి ఆ పిక్కలను అయితే కోసుకోబోతున్నాం. అండ్ కోసుకున్న తర్వాత మనం అయితే ఒక ప్రదేశానికి వెళ్ళి వాటిని పగలగొట్టుకొని తిందాం. ముందైతే చెట్టు అయితే ఎక్కుదాం పదండి. ఇదిగోండి కింద నాటి కూడా కొన్ని అయితే ఉన్నాయి, అండ్ అంత ఎక్కువ లేవు. పైకెళ్ళి అయితే మనం కొన్ని కోసుకుందాం. చెట్టు అయితే చూడండి చాలా హైట్లో అయితే ఉన్నది. అండ్ మనమైతే ఈ ఊడని పట్టుకుని అయితే చెట్టు ఎక్కాలి. చెట్టు ఎక్కిన తర్వాత కొమ్మలు తిరిగి అయితే మనం అయితే కొన్ని అయితే కోసుకుందాం. అండ్ ఇప్పుడైతే మనం అయితే చెట్టు ఎక్కుదాం పదండి. మనమైతే ఈ ఊడ పట్టుకుని ఎక్కాలి. చూడండి ఊడ అయితే ఊగుతుంది. ఇప్పుడు మనమైతే ఆర్మీ ట్రైనింగ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు. అండ్ అంతేకాకుండా చీమలు కూడా ఉన్నాయి, కరుస్తాయేమో చూసుకొని ఎక్కాలి. అయితే కొంచెం బయట ఎక్కాను. బైకొమ్మలకి అయితే పిక్కలు అయితే ఉన్నాయి, బైకొమ్మలకి ఎక్కాలి. ఎక్కినాక అటైతే కోసుకోవాలి. టైట్ అండి. ఇదిగోండి ఈ కాయల గురించి అయితే వచ్చాము. అండ్ చీమలు కూడా కరుస్తున్నాయి, చాలానే ఉన్నాయి చీమలు కూడా. అండ్ ఈ కాయలు అయితే మనం అయితే కొన్ని కోసుకొని అయితే తొందరగా దిగిపోతాం. చూడండి ఎలా కనిపిస్తున్నాయో, గుత్తులు అయితే కనిపిస్తున్నాయి, ఇలా కనిపిస్తున్నాయి. చెట్టు మొత్తానికి అయితే ఉన్నాయి. పైకి అయితే వచ్చాను కదండి, చూడండి ఎంత పైకి వచ్చాను నేను. ఇక్కడ నుంచి పడితే ప్రాణాలు పోతాయి. అండ్ చెట్టు మొత్తం చూడండి ఇలాంటి కాయలు అయితే మనకి కనిపిస్తాయి. అవి అయితే వేరుకొని మనం అయితే తొందరగా కిందకి అయితే దిగిపోతాం.
పడబన కాయలన్నీ పైకి ఎక్కాను కదండి, ఫుల్గా అయితే ధూళి తీరిపోయింది అండ్ చీమలు అయితే ఫుల్ కట్టాయి. అండ్ ఈ కాయల గురించి అయితే మనం పైకి ఎక్క అండ్ ఈ కాయల్ని కొన్నిటిని సేకరించి పక్కన నది ఉంది, ఆ నది దగ్గరికి వెళ్ళి వీటిని పగలు కొట్టుకొని లోన ఎలా ఉందో పలుక అనేది ఎలా ఉంటుందో మీకైతే తినేసి చూపిస్తాను, చూడండి లాస్ట్ వరకు. అండ్ మేమైతే కొన్నిటి కలెక్షన్ చేసుకుంటాం, డైరెక్ట్గా నది దగ్గరికి వెళ్ళి అయితే మిమ్మల్ని కలుస్తాం. ఇదిగోండి ఈ కాయలు అయితే ఇలా కనిపిస్తున్నాయి కదండి, మొత్తం ఉన్నాయి చెట్టు నిండుగా, చూపిస్తాను చూడండి. ఇదిగోండి మనం వేరుకునే కాయలు అయితే ఇలా కనిపిస్తున్నాయి అండ్ చెట్టు మొత్తం ఉన్నాయి. వాటిని మనం కొన్ని కలెక్షన్ చేసుకొని నది దగ్గరికి వెళ్ళి అయితే మనం అయితే తిన్నాం, వీటిని తినేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి మేమైతే ఇన్ని పిక్కలు అయితే తీసుకున్నాం, చూడండి ఇలా కనిపిస్తున్నాయి మొత్తం అన్నీ. అండ్ కొమ్మలతో అయితే మనకి ఇలా కనిపిస్తాయి, ఇలా కనిపిస్తున్నాయి కదండి, ఇలా కనిపిస్తాయి మన కొమ్మలతో అయితే. అండ్ ఇప్పుడైతే వీటిని పగలగొట్టి లోన పలికి ఎలా ఉన్నదో అయితే మీకు చూపిస్తాను తినేసి, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. అండ్ మనమైతే ఇప్పుడైతే పగలగొడతాం వీటిని. ఇలాంటి రాయి ఒకటి తీసుకొని కొట్టుకోవాలి. అండ్ దీనిలోనే అయితే పలక అనేది ఉంటుంది, చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇదిగోండి బాదం పలుకులా ఉంటుంది సేమ్, అండ్ టేస్ట్ కూడా అలాగ ఉంటుంది. తినేసి అయితే మీకు చెప్తాను ఇప్పుడు. చాలా బాగుంది టేస్ట్, మనకి బాదం పిక్కలాగా అనిపిస్తుంది తింటుంటే. అండ్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కామెంట్ అయితే చేయండి. అండ్ అంతేకాకుండా మీరు కూడా నాలాగే ఇలాంటి తినాలంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, లాస్ట్లో అయితే నెంబర్ అయితే చెప్తాను మీకు. అండ్ ఇప్పుడైతే ఇవి అన్నిటిని అయితే పగలగొట్టి ఈ ఆకులోకి అయితే తీసుకుందాం, ఆకులోకి తీసిన తర్వాత తిన్నాం ముందు. గట్టి కొడితే ముక్కలు అయిపోతాయి. మనమైతే నిదానం కొట్టుకోవాలి, లోన పలుకు మెత్తగా ఉంటుంది, ఇలా కొట్టినంత పగిలిపోద్ది. ఇది చూడండి ఇలా కనిపిస్తాయి పలుకు మొత్తం బాదం పిక్కలాగే కనిపిస్తాయి మనకి. మనమైతే ఈ ఆకులోకి అయితే తీసుకున్నాం ఒకటి. లోన్ పిక్క కూడా అంతే గట్టిగా ఉంటుంది. అండ్ మనమైతే దీన్ని కాల్చుకుంటూ తీయాలి, కానీ మా దగ్గర టైం లేదు కాబట్టి ఇలా ఫొటోస్ అయితే మేము తీస్తున్నాము. ఇలాగే అయితే ఇంకా చాలా తేలిక అయితే వస్తుంది. కాల్చిన తర్వాత అయితే మనం ఈజీ కొట్టచ్చు మళ్ళీ. చూడండి ఇలా పలుకైతే ముద్ద అయిపోతుంది కొట్టినంతనే.
గట్టి కొట్టకూడదు మనం వీటిని. నా పక్కన అయితే నది అయితే ఉన్నది చూడండి, ఎలా కనిపిస్తుంది. పక్కన అయితే పారుతుంది నది, కొండ నది. ఇప్పుడు ఒక రాయి పట్టుకుని చెప్తాను కదా, ఇది మనం కాల్చుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉంటాయి. అండ్ ఈ సీడ్ లాగా ఉన్నది కదండి, తొక్క చాలా గట్టిగా ఉంటుంది లోన్ ఉండేది. అండ్ పిక్క మాత్రం సూపర్గా ఉంటుంది చూడడానికి. వీటిని అయితే మనం త్వరగా కొట్టుకొని తినేసి అయితే వెళ్ళిపోదాం. మనమైతే ఇలా రాయితో కొట్టుకొని తీసుకోవాలి. తీసుకునే తర్వాత ఈ లోన ఈ పలుకుంది కదండి, ఇలా కనిపిస్తుంది తెల్లగా, బాదం పిక్కలాగా ఉంటుంది తినడానికి మొత్తం. ఇటువంటి ఇది కనిపిస్తుంది కదండి, ఇలా ఉంటుంది బాదం పిక్కలాగా. వీటిని మనం ఇప్పుడు మీకైతే నేను తినేసి అయితే చూపిస్తాను వీటిని. అంతకుముందు అయితే చేయలైతే కడుపుకొని వస్తాను. పక్కనైతే ఏది ఉంది. ఇప్పుడైతే మీకు తినేసి అయితే నేను చూపించబోతున్నాను. కనిపిస్తాయి, దగ్గర తీసుకున్నారు చూడండి. సేమ్ బాదం పిక్కలాగైతే కనిపిస్తుంది లోన్ ఉన్నది. గుజ్జు కూడా సేమ్ అలాగే ఉంటుంది చూడండి, ఇలా ఉన్నది కదండి పలుక. అండ్ ఇలా కనిపిస్తుంది లోన. అండ్ బాదం పిక్కలాగే ఉంటుంది టేస్ట్ మాత్రం తినడానికి. మేమైతే ఇన్ని పగలు కొట్టుకున్నాం, చాలానే ఉన్నాయి పక్కన అయితే చూడండి. వాటిని అయితే వదిలేసాం, ఎందుకంటే మా దగ్గర టైం లేదు, ఇంటికి వెళ్ళాలి కాబట్టి. అండ్ ఇలాంటివి చాలానే అడవిలో దొరుకుతుంటాయి. అండ్ మేమైతే ఇలాగే తింటుంటాం అడవిలోకి వచ్చి. అండ్ మీకు కూడా ఇలాగే తినాలనిపిస్తే మీరు నా నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ 9347832510. కంపల్సరీగా మీరైతే నా నెంబర్ని కాంటాక్ట్ అయ్యారనుకో, మీకైతే నేను ఇలాంటి అడ్వెంచర్స్కి అండ్ అడవిలో దొరికే ఇలాంటి తినే ఫుడ్స్ని అయితే మీకైతే పరిచయం చేస్తాను. అండ్ ఇక్కడితోనే అయితే ఈ వీడియో అయితే పూర్తి అయిపోతుంది. అండ్ వీడియో కనుక నచ్చితే మన అరకు గిరిపుత్ర యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను, జై హింద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. What are they?